విజయ్ అయితే వంట చేస్తుంది ఇక్కడ. ఏం కూర విజయ్ ఈరోజు మనది? టమాటా మిరపకాయలు చట్నీ. అన్నం అయిందా విజయ్? హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. అది క్లోజ్ చేయి, కిటికీ క్లోజ్ చేయి. ఏం చేస్తున్నావు? ఉప్మా చేస్తున్నా. ఉప్మా. ఓకే, చాయ్ అయిందా? వేడి పెట్టిన అయింది. సరిగ్గా మళ్ళీ ఏమైంది వాయిస్కి? ఏమో సర్ది నుంచి అవుతున్నా బాబా, కంటిన్యూగా సర్ది, వాయిస్ డౌన్ కావడం అవుతుంది. చాయ్ వచ్చి నాకు వేడి పెట్టిన. పిల్లలకు స్నానాలు చేయించాలి. ఉప్మా అయిన తర్వాత స్నానం చేపిస్తా. ఓకే, చాలు చాలు చాలు. ఓకే, వదిలేయండి తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. స్నానాలు చెప్పి పిల్లలకి. చెప్పిస్తా. నీకు వేయించిన వరగాడు ఒకడు ఉన్నాడు, వరగాడు మమ్మీ. సరే, అయిపోలే తేజస్వి, రెడీ కాలేవు ఇంకో? దా పొందాడు. క్లిప్ బాగుంది కదా తేజస్వి. క్లిప్ బాగుంది కదా తేజస్వి. జుట్టుకు హెయిర్స్ పెంచుకుంటావా, కటింగ్ చేయించుకుంటావా? పెంచుకుంటావా? జుట్టు వేసుకుంటావా? టై కొద్దిగా కొంచెం టై లూజ్ కొంచెం. బెల్టులు ఉంది, బెల్టులో టైట్ కొద్దిగా. నీకు ఏమైందిరా డల్గున్నావు? అయిపోలే? నీకు ఈడేమైంది చెంపకి? తమ్ముడికి ఇచ్చిండా? కొట్లాడికి అంతగానం ఇచ్చుతావారా వారు? సరే రండి, టైం అయింది. మా కొత్త ఇంటికి కిటికీలు అయితే తీసుకొచ్చేసినాము. కిటికీలకు సంబంధించిన గ్రిల్స్ ఇవి. వీటికి స్వప్న అయితే పెయింట్ వేస్తుంది. ఇంతకుముందు మా డోర్లకు కిటికీలకు పెట్టిన పెయింట్ మిగిలితే 2 కిటికీలకు పెట్టేసిర్రు. ఈ ఎల్లో కలర్దేమో ఈ కడపలకు మిగిలిన పెయింట్. ఇవి ఒక 2 పెట్టేసేయాలి. ఎందుకంటే పెయింట్ తీసుకురాలేదు. ఇప్పుడు సిమెంట్ వేసేటప్పుడు ఇంటికి ప్లాస్టింగ్ వేసేటప్పుడు దీనిపైన పడుతుంది కదా, ఐరన్ పైన పడి అంతా మళ్ళీ గలీజ్గా అవుతుంది. తర్వాత మేము డోర్లకు, కొత్తింటికి డోర్లకు ఏ పెయింట్ వేస్తామో ఆ పెయింట్ తర్వాత వేసుకుంటాము. ప్రస్తుతం ఇవి ఐరన్వి కాబట్టి ఇంటి క్యూరింగ్ కోసం వాటర్ పట్టినప్పుడు జంగు వచ్చేస్తాయి కదా, అట్లా జంగు రాకుండా ఏదో ఒక పెయింట్ వేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ పెయింటే శాశ్వతం కాదు, తర్వాత మళ్ళీ మనకు నచ్చిన పెయింట్ తర్వాత వేసుకోవచ్చు. అట్లానే వేస్తున్నాము. ఇక్కడ 2 కిటికీలు ఉన్నాయి, బయట ఇంకో 2 కిటికీలు ఉన్నాయి. ఇది 2 కిటికీలకు వచ్చిందా ఈ కలర్? డోర్ల కలర్ ఈ ఎల్లో కలర్. ఇది ఒకదానికి పెట్టారు, ఇంకో దానికి వస్తుందా? ఇంకో ఇక్కడ ఒక కిటికీ పెట్టేసినాం బయట, అక్కడ ఒకటి ఉంది. దీనికి అయితే పెయింట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. పెయింట్ పెట్టకముందు ఇట్లా ఉండేవి, ఇట్లా జంగు వచ్చినట్లు ఉండేవి కాబట్టి ఏదో పెయింట్ పెట్టేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెయింట్ అయితే ఇస్తున్నాము. ఇదైతే పెయింట్ వేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది. బయట పెట్టేసినాం. ఇది చూడండి, స్మూత్గా బాగుంది. ఓకే, వదిలేసి సరిపోయింది. ఇక్కడిక్కడ రాలే, ఇక్కడ మధ్యలో కొద్దిగా టర్పెంట్ ఆయిల్ ఎక్కువ అయితే కూడా అట్లా అవుతుంది. చూసి దాన్ని కలపలే, అది పెట్టేటప్పుడు టర్పెంట్ ఆయిల్ కలపలేము అన్నట్టు. దీన్ని కలిపేసినాం కాబట్టి కొంచెం చిక్కగా ఉన్న రంగు కాస్త పలచగా అయింది అన్నట్టు.
సరిపెట్టేసి ఏం కాదు, తర్వాత వేరే పెయింట్ వస్తుంది కదా, ఏదో ఇప్పుడు అట్లా వాటర్ పడితే ఖరాబ్ కాకుండా అంతే. మన కొత్తింటిని చూపెట్టాలి ఒకసారి. మా కొత్తిలో అయితే స్లాబ్ లెవెల్ వరకు వచ్చినాయి గోడలు. నిన్న మొన్న అందుకోసమనే వీడియో తీయడానికి వీలు కాలేదు. ఈరోజు అయితే మీకు కొత్తింటిని కూడా చూపిస్తాను. చూపిస్తావా నువ్వు పెయింట్ వేస్తావు? నేను ఒక్క నెల చూపించాలా? నేను ఒక్క నెల చూపిస్తాను, రేపు చూపిద్దాం ఇద్దరం కలిసి. ఇక్కడ వాళ్ళకు మా బాబాయ్ వాళ్ళకి సిమెంట్ ఇటుకలు అయితే వచ్చినాయి, తీస్తుర్రు. ఇంకా రోడ్ ఇవతల మా ఇల్లు, రోడ్ అవతలనే ఇంకా మా కొత్త ఇల్లు. స్కూల్ పిల్లలు అయితే వెళ్తారు, స్కూల్ వదిలేరు ఇప్పుడే. చూడండి, ఇదే మా కొత్త ఇల్లు. స్లాబ్ లెవెల్ వరకు వచ్చేసినాయి గోడలు అయితే. ఇక్కడ రెండు దర్వాజాలు పెట్టేసినాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. డబల్ బెడ్రూమ్ అన్నట్టు ఇది. ఇదేమో హాలు, ఇటు సైడ్ ఏమో లోపల బెడ్రూము ఒకటి. ఇది కిచెను, ఇది లోపల ఇంకొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్, అటొక బెడ్రూము, అటొక బెడ్రూమ్, ఇటొక బెడ్రూమ్. ఇది కిచెన్ ఉంటుంది ఇక్కడనేమో హాల్. ఇది మేము కట్టింది ఇందిరమ్మ ఇల్లు, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన ఇల్లు. రేపైతే స్వప్న నేను క్లారిటీగా వీడియో చూపిస్తాము. ఒకసారి బయట నుంచి చూద్దాం, ఒకసారి చూద్దాం మా రూమ్లో ఎంత వచ్చింది, ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంకా చూడండి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ కిటికీల కోసమని స్పేస్ వదిలేసారు. పెయింటింగ్ అయిపోయిన తర్వాత రేపు ఇక్కడ కిటికీలు పెట్టించాలి. 4 కిటికీలు పెట్టేస్తున్నాము. ఒక బెడ్రూమ్లో ఒకటి, ఇక్కడ హాల్లో ఒకటి, మళ్ళీ అటు కిచెన్లో ఒకటి, మళ్ళీ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్లో ఇంకొకటి. 4 రూమ్లకు 4 కిటికీలు వస్తున్నాయి అన్నట్టు. ఇంకో మా ఇల్లు పక్కలే గుడి, పోచమ్మ టెంపుల్, మా ఇంటి పక్కలే. రూమ్లలో అన్ని ఇటుకలు అట్లాంటివి గలీజ్గా ఏమైనా ఉంటే అంతా తీసేసి నీట్గా వేసేసినాము. ఇంకా వాటర్ పడుతుంది కదా గోడలకు, వాటర్ అయితే ఇక్కడ కింద వాటర్ అయితే ఉంది. ఇక్కడ బెడ్రూమ్లోనేమో ఇక్కడ చిన్నగా బాత్రూమ్ వస్తుంది అన్నట్టు దీనిలోనే. ఇంతే మా ఇల్లు అయితే. ఇంకా రేపు మార్నింగ్ వీడియోలో, రేపు పొద్దున అయితే రేపటి వీడియోలో స్వప్న నేను ఇద్దరం కలిసి తీస్తాము వీడియో. ఒకసారి క్లారిటీగా చూపిస్తాము ఇంటిని. ప్రస్తుతానికి మీకు చూపించాలన్నట్లు తీస్తాను. ఇది ముందు నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి చూద్దాం ఒకసారి. ఇటు సైడ్ నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది. 2 రూమ్లకు 2 కిటికీలు కనిపిస్తాయి ఇటు సైడ్ నుంచి చూస్తే. స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ, అందుకని జొన్న రొట్టెలు చేస్తుంది. రెగ్యులర్గా మార్నింగే జొన్న రొట్టెలు చేసుకుంటాము. ఎప్పుడైనా మటన్ చికెన్ ఉన్నప్పుడు నైట్ పూట జొన్న రొట్టెలు చేసుకుంటాము. ఇంకా ఈరోజు మటన్ కర్రీ కాబట్టి జొన్న రొట్టెలు చేస్తుంది. అయిందా కర్రీ? ఏది ఇక్కడే ఉందా? ఇంకా చూడండి, మటన్ కర్రీ అయింది. ఓకే 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 రైట్. మా పిల్లలు మటన్ కర్రీ తినారు, వాళ్ళకు చికెన్ తీసుకురావాలి. మరి వాళ్ళకి ఏం చేసారా మీరు? ఎగ్స్ ఇవ్వాలా? పిల్లలు మటన్ అంటే ఎందుకు భయపడారో అర్థమైతే లేదు. చికెన్ అయితేనే తింటారు, మటన్ తినారు అసలు వాళ్ళు. కుక్కర్లో వేసినప్పుడా, విజిల్ వచ్చినప్పుడా అట్లా తినారేమో. మటన్ కుక్కర్లో వేసి పెడతాం కదమ్మా మనము, ఆ విజిల్ వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది తెలుసా మటన్ది. ఉడికేటప్పుడు ఎట్లుంటుంది స్మెల్, ఆ స్మెల్ తినారు. కర్రీ వేసిన తర్వాత బాగుంటుంది కానీ అలా స్మెల్ చూసే భయపడతారు. తర్వాత వరగాడు కదమ్మా, నాకొద్దు నాకొద్దు అంటాడు. వాడిని చూసి ఇక నీకు కూడా భయపడతాడు. ఎన్ని రొట్టెలు చేసినారు ఇప్పటికి? 10 రొట్టెలు చేసిన. ఇంకెన్ని కావాలి?
ఇదొకటి అయిపోతుంది. తలా ఒకటా? 2 రొట్టెలు ఎక్స్ట్రా అయ్యారా? ఎవరన్నా తింటారు కదా మరి, మటన్ కర్రీ ఉంది కాబట్టి. పిల్లలు తినరు కదా. సరే సరిపోతాయి మరి. 8 మందిమే కదా మనం, పిల్లలతో 10 మందిమా? 11 మంది మొత్తం. పిల్లలతో చిన్న మమ్మీతోటా? చిన్న మమ్మీ వాళ్ళు తినారు, పిల్లలు కూడా తినారు. నీకు వాళ్ళు కూడా తినారు కదా రొట్టెలు, ఏదో కొద్దిగా తింటారు. ఒక రొట్టె 3 తినేస్తారు ఆ పిల్లలు. వంట కంప్లీట్ అయినట్టే నా రొట్టెలు చేస్తే. పిల్లలకి ఎగ్ కర్రీ చేయాలన్నాడు. నువ్వు రొట్టెలు చేస్తారు కదా, విజయ్ ఎగ్ కర్రీ చేసేస్తుంది, ఇంకా తినేయచ్చు. సరే సరే.